వెల్కమ్ టు PM7 వార్తలు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు భారీ దసరా బోనస్ ప్రకటించింది. ఒక్కో పర్మనెంట్ కార్మికుడికి 1,95,600 రూపాయలు బోనస్ ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 రూపాయలు బోనస్ ప్రకటించారు. ఈ ఏడాది సింగరేణి 2,360 కోట్ల రూపాయల లాభం ఆర్జించిందని, అందులో 34% అంటే 819 కోట్ల రూపాయలను బోనస్ రూపంలో కార్మికులకు పంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పోరాటం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని, కార్మికుల కృషి వల్లే సింగరేణి లాభాల బాటలో నడుస్తోందని సీఎం రేవంత్ కొనియాడారు. కార్మికుల కోసం లాభాలను పంచుకోవడమే కాకుండా కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా సింగరేణిని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. సింగరేణి మొత్తం ఆదాయం 6,394 కోట్ల రూపాయలు కాగా, అందులో 4,034 కోట్ల రూపాయలు భవిష్యత్ పెట్టుబడుల కోసం కేటాయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నికర లాభాలు 12,360 కోట్ల రూపాయలు వచ్చాయని, అందులో 34% కార్మికులకు బోనస్ గా కేటాయించామన్నారు. అలాగే ప్రైవేట్ వారికి అప్పగించిన గన్లను తిరిగి సింగరేణికి ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారని, ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రంతో మాట్లాడతామని రేవంత్ వెల్లడించారు. భవిష్యత్తులో కార్మికులకు అండగా నిలిచి సింగరేణిని మరింత లాభదాయకంగా నడిపే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీపావళి పండుగకు కూడా సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటిస్తామని సీఎం తెలిపారు. అలాగే జీఎస్టీ సవరణల కారణంగా రాష్ట్రానికి దాదాపు 7,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిందని, ఆ నష్టాన్ని కేంద్రం తక్షణమే పూడ్చాలని డిమాండ్ చేశారు.